టీటీడీ పరకామణిలో చోరీ కేసులో రాజీకి మీరే ఆదేశాలిచ్చారా? న్యాయస్థానంలో శిక్ష పడేలా చేయాల్సింది పోయి నిందితుడితో రాజీకి ఎందుకు, ఎలా అంగీకరించారు? అతని ఆస్తుల్ని గిఫ్ట్ డీడ్గా తీసుకునేందుకు టీటీడీ పాలక మండలి సమావేశంలో టేబుల్ ఎజెండాగా ఎందుకు పెట్టారు? దీని వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయంటూ టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిపై సిఐడి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. టీటీడీ పరకామణి చోరీ కేసులో సిఐడి అధికారులు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. విజయవాడ సిఐడి కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 వరకు సిఐడి ఏడీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడు రవికుమార్ కు సంబంధించి పలు వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. దాదాపు 50కి పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. పరకామణిలో చోరీకి ముందు, తర్వాత కూడా మీరే టీటీడీ ఈవో కదా, ఆ వ్యవహారంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిందితుడు రవికుమార్ ఎన్నాళ్ల నుంచి పరకామణి చోరీ చేస్తున్నారు, ఆ సొత్తుతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు అనే అంశంపై టీటీడీ విజిలెన్స్ తో దర్యాప్తు ఎందుకు చేయించలేదు అని అడిగినట్లు తెలిసింది. దర్యాప్తు అధికారులు ఏ ప్రశ్న అడిగినా తాను నియమ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారంటూ తప్పించుకునే ధోరణిలో ధర్మారెడ్డి సమాధానాలిచ్చినట్లు సమాచారం. ఆయన తీసుకున్న నిర్ణయాలపై దస్త్రాలు చూపించి వాటి ఆధారంగా దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. పరకామణిలో చోరీ చేసిన సొత్తుతో నిందితుడు రవికుమార్ ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులు కొన్నారు, వాటి విలువ ఎంతనేది గుర్తించి వాటిని రికవరీ చేయకుండా అతను 14.43 కోట్ల ఆస్తిని గిఫ్ట్ డీడ్గా ఇస్తారని ప్రతిపాదిస్తే ఎలా అంగీకరించారు? చోరీ సొత్తుతో అతను కూడబెట్టిన మిగతా ఆస్తులు ఏమయ్యాయో ఎందుకు తేల్చలేదు అంటూ అడగ్గా ధర్మారెడ్డి పొంతనలేని సమాధానాలిచ్చినట్లు తెలిసింది. శ్రీవారికి విరాళాలు, గిఫ్ట్ డీడ్లు ఇవ్వటానికి ఎవరైనా ముందుకొస్తే వారి నేపథ్యం పరిశీలించాకే వాటిని స్వీకరించాలనే నిబంధనలేమీ లేవని ధర్మారెడ్డి జవాబిచ్చినట్టు సమాచారం. గిఫ్ట్ డీడ్ స్వీకరణ అంశాన్ని మీ ఆదేశాలతోనే టేబుల్ ఎజెండాగా చేర్చినట్లు దర్యాప్తులో తేలింది, ఎందుకు ఒత్తిడి తెచ్చారు అని అడగ్గా ధర్మారెడ్డి మౌనం వహించినట్లు సమాచారం. టీటీడీ పరకామణిలో చోరీ, తర్వాత కేసు రాజీ అంతా మీరు సివిఎస్ఓగా ఉన్నప్పుడే జరిగింది. మీ ఆదేశాలు లేకుండా, మీకు తెలియకుండా మీ నాయకత్వంలో పనిచేసే ఏవీఎస్ఓ స్థాయి అధికారి రాజీ చేసుకోగలరా అంటూ నాటి టీటీడీ సివిఎస్ఓ, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ను సిఐడి విభాగాధిపతి రవిశంకర్ ఐఎన్ఆర్ ప్రశ్నించినట్టు సమాచారం. టీటీడీ పరకామణిలో చోరీ, రాజీ కేసుల్లో ఆయన విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు దర్యాప్తు బృందం ఆయన్ను విచారించింది. ప్రధానంగా చోరీ కేసు రాజీ వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయనే కోణంలో వివరాలు రాబట్టినట్టు సమాచారం. లోక్ అదాలత్లో కేసు రాజీ చేసుకునేలా అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పై మీరు ఒత్తిడి తీసుకొచ్చారా? ఎవరి ఆదేశాల మేరకు సతీష్ పై ఒత్తిడి తెచ్చారని అడిగినట్లు తెలిసింది. పరకామణిలో చోరీ జరిగిన రోజు ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు, వారిలో ఎంతమందిని విచారించారు, నాటి విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఏం తేల్చారు, మీ దర్యాప్తులో ఏం తేలింది, నిందితుడి వద్ద ఎన్ని ఆస్తులున్నాయి, అవి ఎవరెవరి పేరిట ఉన్నాయి, కేసు ఎలా అంత త్వరగా క్లోజ్ చేయగలిగారని సిఐడి ఆరా తీసినట్లు సమాచారం. టీటీడీ పరకామణిలో విధులు నిర్వహిస్తోన్న సివి రవికుమార్ పెద్ద ఎత్తున డాలర్లు, బంగారం అపహరించారంటూ అప్పట్లో ఏవీఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ 2023 ఏప్రిల్ 29న తిరుమల 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో మే 30న అభియోగ పత్రం దాఖలు చేశారు. అనంతరం 3.5 నెలలకే సెప్టెంబర్ 9న రవికుమార్ తో లోక్ అదాలత్లో చోరీ కేసు రాజీ చేసుకున్నారు. ఈ క్రమంలో రవికుమార్ తన ఆస్తుల్లో 7 ఆస్తులను టీటీడీకు గిఫ్ట్ డీడ్ ఇవ్వగా వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా, ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు పాలక మండలి వాటిని తీసుకుంది. దీనికి తెర వెనుక ఏం జరిగిందనే కోణంలో సిఐడి అధికారులు ప్రధానంగా విచారించారు. టీటీడీ పరకామణి చోరీ కేసులో ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. తాను 27న హాజరు కాలేనని ముందుగా నిర్ణయించుకున్న పనులు ఉన్న కారణంగా 28వ తేదీన విచారణకు హాజరవుతారని సిఐడికి సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.